హాయ్ ఫ్రెండ్, నమస్తే, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు. కువైట్లో ఈరోజు వర్షం పడుతుందండి. చూడండి, మార్చి నెల ఈ రంజాన్ మాసంలో 4వ రోజునైతే ఫుల్గా వర్షం అయితే పడుతుంది. చాలా చల్లగా ఉంది వాతావరణం, మామూలుగా లేదు. ఇప్పుడే మా స్కూల్ పిల్లల్ని బొడ్డోల్ని స్కూల్ దగ్గర నుంచి తీసుకొచ్చి రూమ్కి వెళ్దాం అనుకున్నాను. అంతలోకి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. పొద్దున్న నుంచి కూడా అబ్బో మామూలుగా లేదు, ఇరక్కొట్టేద్ది. అతివృష్టి అనావృష్టి అంటారు చూసారా, ఆ టైప్ ఉంది. వర్షం అయితే అతివృష్టిగా కురుస్తుందని అనిపిస్తుంది, కానీ చిన్నగానే మొదలెట్టింది వాన అయితేనే. చాలా చాలా చల్లగా ఉంది. వర్షం పడదేమోననేసి జాకెట్ వేసి రాలేదు. మొత్తానికైతే వర్షం పడుతుంది. కాసేపు ఈ కార్లోనే ఉండాలి. అయ్యి బాబోయ్ ఫ్రెండ్, సిగ్గేస్తుంది ఫ్రెండ్. ఎలా ఉందో చూడండి క్లారిటీ. అబ్బా అయిపోయినానండి. కువైట్లో వర్షాకాలంలో ఇది దగ్గరగా 10వ వర్షం అనుకుంటా కురవడం. వైపు రన్ చేస్తాను. చూడండి ఎలా ఉందో, ఇప్పుడే మొదలెట్టింది. ఇంకా నాకు తెలిసి కురుస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఇదిగోండి 2:30 అయింది. కనబడుతుందా? చూడండి ఎలా ఉందో. ఫోన్ తడిసిపోద్దేమో బాబోయ్. అసలు కొత్త ఫోను, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి అమ్మో వాన లోపలికి వచ్చేస్తుంది. ఫుల్గా వర్షం అయితే పడుతుంది. కువైట్లో అయితే వాతావరణం అయితే చాలా చాలా వెరైటీగా ఉంది. ఇక్కడ శీతాకాలంలో చల్లగా ఉన్నప్పుడే వర్షం కురుస్తుంది వెరైటీగాను. మొత్తానికైతే రంజాన్ మాసంలో 4వ రోజు ఈ రోజు అయితే ఫుల్గా వర్షం అయితే పడుతుంది. వాతావరణం అబ్బా, వెదర్ అంతా కూడా చాలా చాలా చల్లగా ఉంది. చూడండి ఎంత మబ్బు ఉందో పైన. ఆకాశం మొత్తం కూడా ఎంత మబ్బేసేది చూడండి. ఫుల్ వర్షం అయితే పడుతుంది ఈరోజు. అయ్యవ్వా, ఒక జడొచ్చి ఆగిపోయింది వర్షం అయితే. కొన్ని చినుకులు అయితే పడుతున్నాయి చిన్నగాను. చూడండి ఎలాగైతే ఉందో. ఇక్కడ రోడ్లు అన్నీ కూడాను కువైట్లో ఇవన్నీ కూడా గల్లీ రోడ్లు, వీధి రోడ్లు అంటారు కదా, ఆ వీధి రోడ్లు. చూడండి ఒక మనిషి, ఒక పెట్ట కూడా ఎవరో లేరు. మొత్తానికైతే చాలా చాలా చల్లగా ఉంది వాతావరణం. వర్షం ఆగిపోయింది కదా అనేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాను. మళ్ళీ మా సేటు ఫోన్ చేసి కార్ అయితే తీసుకురమ్మన్నాడు. ఇంకా లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి. మొత్తానికైతే నేను బయలుదేరాను. సరదాగా చూసుకుంటూ వెళ్దాం. అసలు వర్షానికి వాతావరణానికి రోడ్లు అసలు ఏం కనపడవు. చాలా చాలా జాగ్రత్తగా నడపాలి. స్పీడ్ కంట్రోల్ అంతా కూడా చూసుకోవాలి. ఇక్కడ వర్షం వచ్చిందంటే చాలా ర్యాష్గా తోలుతారు కువైట్ వాళ్ళు. కార్లు దేకిచ్చేస్తారు. చూడండి తెలియదు పాపం